ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగములో 10వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివ్యక్త దేశ సేవిత్తం అరతి జని సంసది. పరమేశ్వరుడనైన నాయందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి కలిగి ఉండుట, ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగి ఉండుట, విషయాసక్తులైన జనుల యెడల ఆసక్తి లేకుండుట, ఇవి జ్ఞాని యొక్క లక్షణాలు చెప్తున్నారు పరమాత్మ. పరమేశ్వరుడైన నన్ను నాయందు అనన్య యోగం ఉండాలి, అనన్య భక్తి ఉండాలి, అంటే స్థిరమైన భక్తి కలిగి ఉండాలి. భగవంతుని యందు స్థిరమైన భక్తి కలిగి ఉన్నవాడే జ్ఞాని. స్థిరంగా భగవంతుని యందు స్థిరంగా భక్తి లేకపోతే మన మనసులో ఉన్నటువంటి అజ్ఞానం నశించదు. ఎప్పుడైతే మనం పరమాత్మ ఏం చెప్తున్నాడు, నా యందు భక్తి కలిగి ఉండు. ఏ విధంగా భక్తి అంటే అందరం కూడా భక్తి భావంతో ఉంటాం, కానీ అనన్య భక్తి అంటే నిరంతరం కూడా భగవంతుడే పరమగతిగా నమ్మి ఇప్పుడు కూడా భగవద్ధ్యానంలో ఉండాలి. పరమేశ్వరుడైన నన్ను నాయందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి రవ్యభిచారి అన్నారు. అంటే వ్యభిచారం అంటే స్థిరత్వం లేకపోవడము, అస్థిరమైనది. స్థిరమైనది అనన్య భక్తి, అవ్యభిచారిణి భక్తి అంటారు. భక్తి అవ్యభిచారిణి. భక్తి అనేది కూడా స్థిరంగా ఉండాలి, భగవంతుని యందు భక్తి స్థిరంగా ఉండాలి. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారే జ్ఞానులు అని చెప్తున్నారు. అవ్యభిచారిణి భక్తి ఏకాంత ప్రదేశమున నివసించువాడు. నిరంతరము కూడా ఏకాంత ప్రదేశమున కూర్చుండి ఆ మనసును పరమాత్మ యందు లయం చేస్తూ నిరంతరం కూడా ధ్యాన స్థితిలో ఉండాలి. అటువంటి వాడే మహాజ్ఞాని అని చెప్తున్నారు. అటువంటి వాడి జ్ఞాని లక్షణాలు చెప్తున్నారు. ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగి ఉండుట, విషయాసక్తులైన జనుల యెడల ఆసక్తి లేకుండుట. ఈ ప్రపంచంలో జనులందరూ కూడా విషయాసక్తుల్లో ఉంటారు, విషయాలు అనుభవించాలి. శబ్ద స్పర్శ రూపరసగంధాలు అనే విషయాలందరూ కూడా ఆసక్తులయ్యి అనుభవిస్తూ ఉంటారు, సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే దుష్టులతో సహవాసం చేయకూడదు. దుష్ట స్వభావంతో ఉన్నవారితో మనం స్నేహం చేశామంటే వారితో దుష్ట స్వభావాలు మనకే వస్తాయి. అందుకే మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. సత్సాంగత్యము, సత్పురుషులతో సహవాసం చేయాలి. ఆ విధంగా దుష్టులతో సహవాసం చేయకుండా ప్రపంచ జనుల యందు ఆసక్తి లేకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాడే జ్ఞాని. ఆ ఆసక్తి ఉన్నటువంటి వాడు మాత్రం అజ్ఞానిని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్.